జగదాత్రి పెళ్లి చేసుకునే వరకు నేను పెళ్లి చేసుకోను అని వాళ్ళ నాన్నకి మాటిచ్చాను. అవును, అందుకే కేదార్ పెళ్ళనగానే భయపడిపోయి ఇంత నాటకం ఆడాడు. అంటే ఇప్పుడు జగదాత్రికి పెళ్ళైపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ ప్రాబ్లం లేదు కదా? ఇంకేం ప్రాబ్లం ఉంటుంది మేఘనా? జగదాత్రి హ్యాపీగా ఉంటే కేదార్ హ్యాపీగా నేను పెళ్లి చేసుకుంటాడు. సరే కేదార్, జగదాత్రికి సంబంధంతో వస్తాను. అప్పుడు కలుద్దాం. బాయ్. పదబామ్మ. అత్తయ్య, పెళ్ళంలో నుంచి తప్పించుకున్నామనుకుని పొయ్యిలో పడ్డారత్తయ్య. పాపం. ఎవరు చేసిన పాపాలో వాళ్ల మెడికే తగులుకుంటాయంటే ఇదే అమ్మి. ఏంటి ఇంద్రాణి గారు, ఈ మంత్ మళ్ళీ లాస్ లోకి వచ్చేసాం? లాస్ లో ఎందుకు మేనేజర్ గారు ఫ్యాక్టరీ రన్ చేయడం? అయినా పైగా ఈ మంత్ సేల్స్ బాగా పెరిగాయని ఇంద్రాణి గారు చెప్పారు. పెరిగాయి నిషి, కానీ మనకు డబ్బులు రావడానికి టైం పడుతుంది. బిజినెస్ అన్నాక 1-2 మంత్స్ అటు ఇటు అవుతూనే ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. అవును, చెరో 20 లక్షలు పెట్టాలి. 20 లక్షలు? సరే, నువ్వు చూస్తూ ఉండు నిషి, నేను ఇప్పుడే వస్తాను. మేనేజర్ రండి. మేడం, ఆవిడ మనం చేస్తున్న మోసాన్ని కనిపెట్టుస్తుందేమోనని భయంగా ఉంది. దానికంత బుర్ర లేదు. ఏమైనైతే చూసుకోవడానికి నేనున్నాను కదా. నువ్వు ఇలానే ప్రతి నెల మన ప్రాఫిట్స్ దాచి లాస్ చూపిస్తూ ఉండు. కౌశిక్ వల్ల పోగొట్టుకున్న డబ్బు తిరిగి సంపాదించుకోవచ్చు. మరి చాక్లెట్స్ ని చాలా చీప్ క్వాలిటీ రా మెటీరియల్స్ తో చేస్తున్నాం కదా మేడం. ఎవరికైనా ఏమైనా అయితే క్వాలిటీ కంట్రోల్, పోలీసులు, మీడియా అని గొడవ అవుతుందేమో మేడం. ఎన్ని రోజుల నుండి బిజినెస్ చేస్తున్నావు? ఏమైనా అయిందా? ఒకవేళ ఏమైనా జరిగినా నిషి ఉంది కాబట్టి కౌశికి ఎలాగైనా విషయం బయటికి రాకుండా చూసుకుంటుంది. పరిస్థితి చేజారితే కంపెనీ మొత్తం నిషి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేసి నేను తప్పించుకుంటా. నిషి ఇరుక్కుంటుంది. వజ్రపాటి పరువు వీధిన పడుతుంది. అప్పుడు నేను పోగొట్టుకున్న డబ్బులు సంపాదించేసుకుంటాను. కౌశికి మీద పగా తీర్చుకుంటాను. అప్పటి వరకు నిషికి డౌట్ రాకుండా మేనేజ్ చేస్తే చాలు. సరే మేడం. అలాగే, నేను చూసుకుంటానులే. ఇదిగోండి మేడం. నమస్తే మేడం. ఏం జరిగింది ఇన్స్పెక్టర్ గారు? రావు గారు ఆయన వైఫ్ ఆశ్రమంలో పిల్లలకి లంచ్ ఏర్పాటు చేశారు సార్. పిల్లలు లంచ్ చేశాక కాసేపటి వరకు బాగానే ఆడుకున్నారంట సార్. ఉన్నట్టుండి ఈ 4 పిల్లలకి సడన్గా వామిటింగ్స్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే రావు గారి దగ్గరుండి వీళ్ళందరినీ హాస్పిటల్కి పంపించారు. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడేం చెప్పలేమంటున్నారు మ్యామ్. అనాథ శరణాలయం ఓనర్ ఎవరు? ఇటు రావయ్యా. నమస్తే మేడం. ఈ 4 పిల్లలకి ఇలా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడూ జరగలేదు మేడం. ఓకే. డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? ఇద్దరు అవుట్ ఆఫ్ డేంజర్ మేడం. ఇంకో ఇద్దరు గురించి 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేం మేడం. ఎందువల్ల పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయిందో ఏమైనా తెలిసిందా డాక్టర్? లేదు మేడం.
బ్లడ్ టెస్ట్లు ల్యాబ్కు పంపించాం. రిపోర్ట్స్ వచ్చే వరకు మేమేం చెప్పలేం మేడం. బీపీ ఫ్లక్చువేషన్స్, వామిటింగ్, ఫీవర్, ర్యాషెస్, ఒక్క ఫుడ్ పాయిజన్ వల్ల ఇంత ఎఫెక్ట్ అవడం నేనెప్పుడు చూడలేదు మేడం. దేనివల్ల ఫుడ్ పాయిజన్ అయిందో తెలియదు కానీ పిల్లలు చాలా ఎఫెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియగానే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. పదండి. డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా, చెప్పండి. పిల్లలకి మీరు సరైన భోజనమే పెడుతున్నారా? అయ్యో మేడం, పిల్లల ఫుడ్ క్వాలిటీ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వం మేడం. అయినా పిల్లలు తిన్న ఫుడ్ మిగిలిన పిల్లలు, నేను రావు గారు తిన్నాము. అందరూ అదే ఫుడ్ తిన్నారా? అయినా ఈ నలుగురికి మాత్రమే ఫుడ్ పాయిజన్ అయిందా? అవును సార్, పిల్లలు లంచ్ చేసి ఆడుకునేటప్పుడు ఈ 4 పిల్లలకే ఒకేసారి ఇలా జరిగింది. అదేంటి? డాక్టర్ ఏమో ఫుడ్ పాయిజనే అంటున్నారు, మీరేమో అందరూ ఒకే ఫుడ్ తిన్నామని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు నలుగురికి ఇలా ఎలా అవుతుంది? జేడి,